హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్జెస్ మ్యాథ్స్. ఈ సెషన్లో మనకి ఏపీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫేజ్ 2లో మనకి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీ కమ్యూనికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. అది సెప్టెంబర్ 15th రిలీజ్ చేస్తారు. అయితే మనకి మొత్తం 50 వేకెన్సీస్ రిలీజ్ అవుతున్నాయి. ఒకసారి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనకి మొత్తం వేకెన్సీస్ ఏంటంటే 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది స్టేట్ వైడ్, జోన్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే కాదు. రిక్రూట్మెంట్ అనేది స్టేట్ వైజ్ చేస్తారు. మనకి 15th సెప్టెంబర్న మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుంది. అందులో క్లారిటీగా మనకు ఉంటుంది. ఓకే, అయితే ఇది 2016లో లాస్ట్ టైం జరిగింది కమ్యూనికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అనేది. అప్పుడు మనకి మ్యాక్సిమం ఏజ్ అనేది 25 ఉంది యూఆర్ కేటగిరీకి. అయితే ఇప్పుడు రీసెంట్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్స్లో మనకి 29 వరకు ఇచ్చారు ఏజ్. అంటే ఇప్పుడు కూడా ఇది పెంచడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా ఇస్తే యూఆర్ కేటగిరీ 29 అయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీకి 34 వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. మనకి 2016లో ఉన్న నోటిఫికేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. అప్పుడు లాస్ట్ టైం ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చింది కదా, కమ్యూనికేషన్ ఎస్ఐ, దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. ఇప్పుడు అఫీషియల్గా వచ్చే నోటిఫికేషన్లో 29 వరకు అయితే వెళ్ళడానికి అవకాశం ఉంది. తర్వాత పే స్కేల్ వచ్చేసరికి ప్రజెంట్ సివిల్ ఎస్ఐకి ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇది కూడా మనకి 44,570 నుండి 1,27,480 వరకు ఉంటుంది. అయితే దీనికి డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుస్తాయి కదా, అదర్ ఎలివెన్సెస్ కూడా వస్తాయి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే బీటెక్లో మనకి ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎస్సి, ఐటీ ఎవరైతే చేశారో వాళ్ళకి ఇది ఎలిజిబుల్ ఉంటుంది. అలాగే స్పెషల్ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఉంటుంది. అలాగే డిగ్రీలో మనకి ఎలక్ట్రానిక్స్ ఎవరైతే డిగ్రీలో చదివారో వాళ్ళకి కూడా ఇది ఎలిజిబుల్ ఉంటుంది. ఒకసారి ఏదైనా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రం అందులో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది 2016లో మనకి ఎలిజిబిలిటీ, అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా అఫీషియల్గా వచ్చినప్పుడు ఏదైనా చేంజ్ చేయొచ్చు, ఏదైనా మనకి ఎక్స్ట్రా కోర్స్ ఏదైనా ఎలిజిబుల్ అవ్వచ్చు. ఏదైనా 15th సెప్టెంబర్లో వస్తుంది కదా, అది మనం ఫైనల్గా తీసుకోవాలి. ఇదేంటంటే 2016లో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది ఇచ్చారు. అలాగే ఫిజికల్ మెజర్మెంట్ వచ్చేసరికి మనకి ఇది చూడండి, సివిల్ ఎస్ఐకి హైట్ 167 పాయింట్ సంథింగ్ ఉంటుంది కదా, ఇక్కడ కమ్యూనికేషన్ ఎస్ఐకి మాత్రం 162 హైట్ ఉంటే సరిపోతుంది. ఇది ఎవరైతే కొంత హైట్ సివిల్ ఎస్ఐకి ఎలిజిబుల్ కాదో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్. వాళ్ళు కానీ బీటెక్ చేస్తుంటే ఈసీఈ, సిఎస్సి, ఐటీ, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ చదువుంటే వాళ్ళకి ఇది కొంచెం మంచి ఛాన్స్ అండి. దీన్ని బాగా వినియోగించుకోవాలి. అలాగే చెస్ట్ చూస్తే 84 ఉండాలి, ఎక్స్టెన్షన్ 4 సెంటీమీటర్స్ వస్తే సరిపోతుంది. అలాగే ఉమెన్కి అయితే 152.5 సెంటీమీటర్ హైట్ ఉండాలి. చూడండి, ఇక్కడ ఎస్టీ అబోరిజినల్ ట్రైబ్స్ అని ఉన్నాయి కదా, ఇవేంటంటే మనకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి కదా. అంటే ఎగ్జాంపుల్ చూడండి, అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉన్న ఎస్టీ కేటగిరీ వాళ్ళకి హైట్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇక్కడ 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. వాళ్ళకి చెస్ట్ 80 ఉంటే సరిపోతుంది. అలాగే ఉమెన్కి అయితే ఈ ఏరియాలో ఉన్న ఉమెన్కి మాత్రమే మనకి ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 150 సెంటీమీటర్స్, వెయిట్ 38 kg ఉంటే సరిపోతుంది. ఇది ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రన్నింగ్ వచ్చేసరికి 10 minutesలో వెయ్యాలి. మెన్ 1600 మీటర్స్ పరిగెట్టాలి. అలాగే అదే ఉమెన్కి అయితే 12 minutes 30 secondsలో 1600 మీటర్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత చూడండి, ఫస్ట్ మన లాస్ట్ టైం రిక్రూట్మెంట్ ఎలా అయిందంటే, ముందు మనం అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకున్న తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చేశారు. ఇందులో క్వాలిఫై అయిన మాత్రమే మనకి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ బేస్ మీద మనకి రిజల్ట్ ఇచ్చారు. అయితే ఈ రిటన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే, మనకి మొత్తం 3 పేపర్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, సెకండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, థర్డ్ పేపర్ అయితే టెక్నికల్ పేపర్ ఉంటుంది. అయితే ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఇంగ్లీష్ ఓన్లీ. ఇక్కడ ఏంటంటే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేయరు. అలాగే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అయితే మొత్తం మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మార్క్స్ మాత్రం 100 మార్క్స్కే. తర్వాత ఆబ్జెక్టివ్ టెక్నికల్ ఉంది కదా, ఇది కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి, మార్క్స్ మాత్రం 200 మార్క్స్కి. చూడండి, ఇక్కడ 100 మార్క్స్కి 200 మార్క్స్, టోటల్ 300 మార్క్స్ మాత్రం కౌంట్ చేస్తారు ఫైనల్ ఎగ్జామ్ అనేది. ఇంగ్లీష్ జస్ట్ క్వాలిఫైయింగ్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు చూడండి, ఇంగ్లీష్లో మనకి డిస్క్రిప్టివ్ అంటే ఏంటంటే మనకి ప్రెసీ రేటింగ్, ఎస్ఐ రేటింగ్స్, ట్రాన్స్లేషన్ చేయాలి ఇంగ్లీష్ నుంచి తెలుగు, అలా ఏమైనా ఇవ్వచ్చు. 100 మార్క్స్కి ఉంటుంది, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అర్థమెటిక్, రీజనింగ్ మనకు తెలిసినవి, టెక్నికల్ పేపర్ చూసుకోవాలి. అయితే ప్రతి పేపర్లో ఖచ్చితంగా మినిమం యూఆర్ కేటగిరీకి అయితే 40% మార్క్స్ రావాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్కి
35%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్కి 30% మార్క్స్ రావాలి. అంటే ఇప్పుడు 200 మార్క్స్కి అవుతుంది అనుకో, యూఆర్ కేటగిరీ వాళ్ళకి 80 మార్క్స్, బీసీ ఈడబ్ల్యూఎస్కి 70, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్కి 60 మార్క్స్ రావాలి. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మ్యాండేటరీ ఇది. తర్వాత సిలబస్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్లో చూడండి, మనకి రీడింగ్ కాంపిటేషన్, ప్రెసీ రేటింగ్, ఎస్ఏ రేటింగ్స్ ఏవైనా ఉండొచ్చు. ఇది మొత్తం 100 మార్క్స్ ఉంటుంది. మనకి యూఆర్ కేటగిరీలో అయితే మనకి 40 మార్క్స్ క్వాలిఫైయింగ్ ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయాలి. ఏదైనా అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా, ఆ నోటిఫికేషన్ బేస్ మీద మనం ప్రిపేర్ అవ్వాలి. ఇదేంటంటే 2000 ఇంతకుముందు లాస్ట్ టైం మనకి నోటిఫికేషన్ ఇచ్చారు కదా, అందులో ఇచ్చిన ఇంగ్లీష్ సిలబస్ ఇది సేమ్ ఇప్పుడు కూడా ఇలానే ఉండొచ్చు ఆల్మోస్ట్. తర్వాత అర్థమెటిక్ ఎలా ఉంటుందంటే సేమ్ మనకు తెలిసిన కామన్ కాన్సెప్ట్స్, మెన్సురేషన్, క్యాలెండర్స్, క్లాక్స్ ఇవి కూడా ఇది మెన్షన్ చేశారు. చూసుకొని పర్సంటేజ్, ఇవన్నీ తెలిసిన టాపిక్సే కదా. ఇక్కడ రీజనింగ్ వచ్చేసరికి కొంచెం చూసుకోండి, ఇక్కడ ఎక్కువ ఎనాలిసిస్, జడ్జిమెంట్, డిసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, స్పేషల్ ఓరియంటేషన్స్, ఈ 3 టాపిక్స్ మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఇచ్చిన టోటల్ ఇవన్నీ 200 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ మార్క్స్ మాత్రం 100 మార్క్స్కే. టైం ఎంత ఇస్తారు? 3 అవర్స్ ఇస్తారు. తర్వాత టెక్నికల్ పేపర్ వచ్చేసరికి మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి కదా. దీంట్లో చూడండి, ఎవరైతే ఈసీఈ, ట్రిపుల్ సిఎస్సి, ఐటీ చదివారో వాళ్ళ సిలబస్ దీంట్లో ఉంటుంది. చూసుకోండి, మెటీరియల్స్ అండ్ కాంపోనెంట్స్, ఫిజికల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, ఐసీసీ, నెట్వర్క్ థియరీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, అలాగే పవర్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ యాంటెనాస్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మైక్రో ప్రాసెసర్స్, టెలివిజన్ ఇంజనీరింగ్, రాడార్స్ అండ్ ల్యాండింగ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, టెలిఫోన్ సిస్టమ్స్, మల్టీప్లెక్సింగ్ అండ్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్. చూడండి, ఇదేంటంటే మనకు రఫ్ ఐడియా కోసం ఏదైనా అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది కదా, అందులోనే క్లియర్ దాన్ని బేస్ చూసుకుని మనం ఫైనల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇదేంటంటే లాస్ట్ టైం మనకు 2016 నోటిఫికేషన్ ఇచ్చారు కదా కమ్యూనికేషన్ ఎస్ఏ, అందులో ఉన్న సిలబస్, అందులో ఉన్న ప్యాటర్న్ ఇప్పుడు కూడా 98% సేమ్ ప్యాటర్న్, సేమ్ ప్రొసీజరే ఉంటుంది. మీరు ఏం చేయాలంటే చూడండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం తక్కువ ఉంటుంది. అందుకోసం ఏం చేయాలంటే ఎవరైతే బీటెక్ రీసెంట్గా రిలీవ్ అయ్యారో వాళ్ళకి ఇది మంచి అడ్వాంటేజ్. వాళ్ళు ఏంటి కోర్లో ఆల్రెడీ కొంత స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేసి సరిపోతుంది. మీరు అంటే మెంటల్గా ఇలా ప్రిపేర్ అవ్వద్దు. అంటే ఆల్రెడీ గేట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇది అడ్వాంటేజ్ కదా, ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్లో చాలామంది ఉంటారు, అలా ఏం అనుకోవద్దండి. ఇప్పటి నుండి ఎవరైతే ఈ సిలబస్ ప్యాటర్న్గా మనకి మంచి బుక్స్ తీసుకొని ఈ మోడల్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఇప్పటి నుంచి ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎంత గ్రేట్ 2 సంవత్సరాలు బట్టి గేట్ కోచింగ్ తీసుకుంటున్నా అలా ఏం ఉండదు. ఈ సిలబస్ మట్టుగా ఇక్కడ ఉన్న సరే సేమ్ ఆబ్జెక్టివ్ టైప్లో సేమ్ ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచి టైం సరిపోతుంది. ఇది చూడండి, మొత్తం 300 మార్క్స్ కదా, 200 మార్క్స్ కోర్, అంటే కోర్ సబ్జెక్టే మనకి డిసైడ్ అవుతుంది మనకి ఫైనల్గా జాబ్ రావాలంటే. రిమైనింగ్ అని క్వాలిఫైయింగ్ కదా, 300 మార్క్స్ కదా టోటల్ ఎగ్జామ్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.